స్వస్తి శ్రీ విశ్వవాసనామ సంవత్సర సింహరాశి గోచార ఫలం. ఈ సంవత్సరము 8లో బృహస్పతి, 8లో శని, 10వ స్థానంలో గురుడు ఉండటం కారణం చేత మరియు ఆదాయము 11, వ్యయము 11, 3 రాజ్య పూజితము, 6 అవమానము ఈ సింహరాశి వారికి. అందు కారణం చేత వీరికి గ్రహాలు అనుకూల స్థితిలో లేవు కాబట్టి ప్రయాణంలో చాలా జాగ్రత్త అవసరము. ఏ పని ప్రయత్నించినా కానీ బాగుగా ఆలోచించి చేస్తే మంచి జరుగుతుంది. అన్ని విధాల కొంచెము శత్రుఘోష, నరఘోష, ఈర్ష్య, చెడు తలంపు కూడా ఉంది. వీటికి రెమెడీ చేయవలసింది ఏంటిది అనంటే రోజు ఒక గోవు పిడిక ఇంట్లో కాలిస్తే మంచిది. కపిల గోవుకు ఆహారం పెడితే మంచిది. ఒక కాకికి ఆహారం వేస్తే అన్ని విధాల మేలు జరుగుతుంది. ఒక 5 శనివారాలు ఆంజనేయ స్వామికి దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది వీరికి. మరియు వీరికి అదృష్ట వారము సోమవారము, బుధవారం, గురువారం, శుక్రవారము, శని, మంగళ ఘాతవారము. వీరి అదృష్ట సంఖ్య 7. వీరు ధరించవలసిన రత్నము కెంపు ధరిస్తే మేలు జరుగుతుంది. మరియు వీరికి అదృష్ట దిశలు వాయువ్యము, నైరుతి, దక్షిణము మరియు ఈశాన్యము ఇవి బాగా కలిసి వస్తాయి. 15వ తారీఖు 5వ నెల 2025 గురువారం నుండి వీరు పట్టిందల్లా బంగారము అవుతుంది. అనుకున్న పనులు సమర్థవంతంగా సాధించగలుగుతారు. మరియు విద్యార్థులు మరియు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వస్తుంది. మరియు డాక్టర్లు, చలనచిత్రకారులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు సమర్థవంతంగా సాధించగలుగుతారు. వీరు ఏ పని ప్రయత్నించినా కానీ దైవనామ స్మరణ చేసి ఆ ప్రయత్నం చేయటం వల్ల సమర్థవంతంగా అనుకున్న పని నెరవేరుతుంది. అన్ని విధాల మేలు జరుగుతుంది. శుభం భూయత్.